అసెంబ్లీలో మీరు చూస్తూ ఉన్నారు. హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేతపత్రాల పేరుతో డ్రామా పెట్టారు. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను తిట్టుడు పెట్టిరు. అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పు ఉన్నది, ఈ పేజీలో తప్పు ఉన్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేడు. నన్ను తిట్టుడు పెట్టిరు. కేసీఆర్ సార్ను తిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే, అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు, అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, జడ్పీటీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో 7 నెలలో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి ఏడుందరు టీఆర్ఎస్ అని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్ 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోతా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది, అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటుంది, కానీ ఇంకా షురువు కాలే. జర్ర ఒక 6 నెలలు 7 ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతే. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏం లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి, తెలంగాణలో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపోవు, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్ళు దొరకకపోవు. ఇటువంటి తెలంగాణను కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మన మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు 1984లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏళ్ళు వీళ్ళదే రాజ్యం. 30 ఏళ్లలో మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు భీమాలో నీళ్లు ఇయ్యలే, ప్రాజెక్టుల పేరు మారిపోయింది. లాస్ట్కి ఏమైంది, దాన్ని కల్వకుర్తి అన్నడు బంద్ చేశారు జనం, పెండింగ్ ప్రాజెక్ట్ అన్నడు పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని జలసాధన సమితి, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమాలు, నిరహార దీక్షలు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ప్రాజెక్టుల పేరు మారిపోయి పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు పడ్డది. అటువంటి ప్రాజెక్టులను ఇలా 30 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలుగుదేశం జమానాలో వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎంత అంటే, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 27,300 ఎకరాలు ఇచ్చింది. వాళ్ళు 30 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 27,300 ఎకరాలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చి చూపించాం. 30 ఏళ్లలో మీరు 27,300 ఎకరాలకు ఇస్తే, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 6,36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంప్ హౌస్ లో పట్టుకున్నాం. ఇదే లక్ష్మారెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ మేమందరం పోయి కల్వకుర్తి పంప్ హౌస్ లో రాత్రి కూడా నేల మీద అట్లాంటి నేల మీద మేము పెద్ద రేసులో పండుకున్నాడు. రాత్రి కూడా ఆ ఆవంచ వాగు దగ్గర ఆక్విడక్ట్ కట్టాలంటే ఆ ఊర్లో పోయి డాబా మీద పండుకున్న మొదలు. డాబా మీద పండుకొని
ఆడ ఉండి రాత్రి 12-1 గంటల దాకా రివ్యూ చేసి ఎంబడబడి కల్వకుర్తి నెట్టంపాడు భీమా పూర్తి చేసి 6,36,000 ఎకరాలకు ఈ మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చారు. ఇలా పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తయినాయి. 2 టీఎంసీలకు టనళ్లు తవ్వినాం, 2 టీఎంసీలకు పంప్ హౌసులు కట్టినాం, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వంలో స్టే ఉండే, గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉండే, ఆ స్టే తీసేపించినాం, సుప్రీంకోర్టు పోయినాం. మొన్ననే 90 టీఎంసీల నికర జలాలు కేటాయించినాం, ఈఏసీ అనుమతి కూడా తెచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఏమి లేదు, ఇంత కాలువ తవ్వుతే నీళ్లు వారుడే. 80% పని చేసినాం. మీరు దయచేసి మా షాద్ నగర్ కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు బారే పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తి చేసినాం. మీరు కాలువలు తవ్వండి, ఏడాది లోపల నీళ్లు తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. నిజానికి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసి, వీళ్ళు కోర్టులలో కేసులు వేయకపోతే, వీళ్ళు అడ్డంకులు పెట్టకపోతే ఇంకా 3 ఏళ్ళ ముంగట్నే అయిపోతుండే. సుప్రీంకోర్టుల కేసు, గ్రీన్ ట్రిబ్యునల్ల కేసు, ఎన్ని కేసులు వేసినా కూడా ఎంబడబడి 80% పనులు పూర్తి చేయడం జరిగింది. మీరు 30 ఏళ్ల కల్వకుర్తిలో 13,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలే, మేము 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అదేవిధంగా పాలమూరులో 80% పనులు పూర్తి చేసినాం. త్వరలోనే ఆ నీళ్లు తెచ్చి అవకాశం ఉంది, పని చేయండి అని చెప్పి కూడా నేను మన అసెంబ్లీలో వాళ్ళకి చెప్పిన గట్టిగా. చేయండి, 80% పని అయింది. ఇక జర్ర గట్టిగా పని చేస్తే 6 నెలల ఏడాది లోపల నీళ్ళు వస్తాయి. ఇక పని చేయండి, ఊకే మమ్మల్ని తిట్టుడు బంద్ చేయండి, పని చేయండి అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ వచ్చాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ బీజేపీ వాళ్ళు కూడా నిన్న బాగా మాట్లాడుతున్నారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు చేసిందే మహబూబ్నగర్కు? అదే నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు ఎత్తిపోతలు మేము పూర్తి చేస్తామన్నాడు. ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు మన ఢిల్లీకి పోయిన జాతీయ ప్రాజెక్ట్ చేస్తామన్నారు, లేదనగానే చేతులు ముడుచుకొని మళ్ళీ వాపసు వచ్చారు. ఇలా నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో వచ్చిందంటే, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, ఇలా గద్వాల నారాయణపేటలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే ఇలా మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఇలా వస్తున్నటువంటి పరిస్థితి. మనం వచ్చినాకనే ఇలా ఒకటొకటిగా డెవలప్ అయింది. మన షాద్ నగర్కు 100 పడకల ఆసుపత్రి ఇచ్చుకున్నాం, జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఈ రకంగా విద్యలో, వైద్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మన పార్టీ సాధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు మనం గట్టిగా పనిచేయాలి. వాళ్ళు ఏదో మార్పు అన్నారు. ఏ మార్పు తెచ్చింది తెలిసేదా? 21 మంది ఆటో డ్రైవర్లు తెచ్చిపోయారు. ఇప్పటికి ఈ రాష్ట్రంలో 21 మంది ఆటో డ్రైవర్లు ఇలా చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళని పట్టించుకోండి అయ్యా. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇయ్యండి, వాళ్ళని కాపాడుంటే ఈ ప్రభుత్వానికి సీమ పుట్టేటువంటి పరిస్థితి లేదు. మార్పు అన్నారు, 24 గంటల కరెంటు పోయింది, 15 గంటలకు వచ్చింది. మార్పు అన్నారు, జనవరి నెల పింఛనే ఎగ్గొట్టిండ్రు, 4,000 పోయింది, ఉన్న పింఛన్ ఎగ్గొట్టినటువంటి మార్పు వచ్చింది. ఇలా మార్పు అన్నారు, పడే రైతు బంధు పడకుండా చేసింది. ఇదేనా మార్పు అంటే? పడే రైతు బంధు బంద్ అయింది, వచ్చే కరెంటు బంద్ అయింది, వచ్చే పింఛన్ ఎగరగొట్టిండ్రు. ఇంత ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తెచ్చి 21 మందిని చంపారు. ఇప్పటికి వాళ్ళని కాపాడుతున్నాయా అంటే క్షీమ గుట్టినట్టు కూడా లేకపోయాయి. సో ఈ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మీరు చూస్తున్నారు, అసెంబ్లీలో కూడా నేను అదే చెప్పిన మొన్న రోజు, అరే ఊరికే వ్యంగ్యం పని చేయవయా, బూతులు పని చేయవయా, రైతుల మీద ప్రేమ చూసి ఏం చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి బూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని, రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లో తీసుకుపోవాలి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం. దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి. ఇది మన అందరి భవిష్యత్తు. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు, ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో, ఒక సిఐ దగ్గరనో, ఒక ఆఫీసర్ను పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? రేపు ధైర్యం ఉంటుందా మనకు? ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది, కానీ అందరం కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేట్టున్నారే? మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకుంటారు భయ్య.
40 ఎంపీలు గెలిపించుకోవడం భయ్యండి. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు రాదు. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా, వస్తానే రాదే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్టాడతారు, గల్లీలో కొట్టాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలేదు. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి గెలిపించినాం, ఏం చేసినావు? మరి నీ మాట నిలబెట్టుకోలేదు. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి, ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది సత్యం అన్న అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకూడదు. అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊర్లో వాళ్ళు కొంచెం కష్టపడండి. మాకు కూడా కొన్ని తెలిసి వచ్చినాయి, ఉన్న దాచుకునేది ఏమున్నది, అందరు చెప్పారు. ఏదైనా మేము కూడా కొన్ని తప్పులు అయినాయి, ఒప్పుకోవాల్సిందే. ఇంకా రైతు బంధు ఇచ్చేది ఉంటే మీ చేతులకి ఇచ్చేది ఉండే, 5 లక్షల రైతు బీమా చెక్ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇస్తే ఇలా మన పట్టాన బాగుంటుండే. మనము ఏ స్కీమ్ ఇచ్చినా, ఇంకా పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకే ఇచ్చేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వజన్ పెరుగుతుండే. కొన్ని తెలిసి వచ్చినాయి మాకు కూడా. జర మీ గౌరవం పెంచుకునేది ఉండే. ఇంకా పంచాయత్ సెక్రటరీ, ఇంకా ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు విలువించేటట్టు మనం చేసుకునేది ఉండే. మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం. ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం. 14 ఏళ్ళే ఉద్యమం ఇంకా తిరిగినాం. ఉద్యమం అయిపోయి గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రైతు బంధు ఎట్లా అని దీనెనక పడ్డం తప్ప మన సంసారం మనం చూసుకోలే. సరే, మీకు జరంత కోపం వచ్చింది, కింది మీద అయింది, అర్థమైంది. ఇక జర ఆ కోపం వదిలేయింది, మనసులో ఉన్న బాధను తీసేయింది. కలిసి కొట్టాడదాం, మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ.